సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ రౌడీలు రెచ్చిపోయారు. అన్నదాతలకు మద్దతుగా తిరుమలగిరిలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. రుణమాఫీపై సర్కారు తీరును నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గులాబీ నేతలు కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేశారు. కారు అద్దాలు పగలగొట్టి రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్పై అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి. శోభం, తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడ ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అక్కడ దగ్గరుండి దాడి చేయించినట్టుగా అక్కడ దృశ్యాలను కూడా కనపడతా ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అప్పుడే మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ కూడా అక్కడికి వచ్చి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారు. బూతులు మాట్లాడుతూ చేతిలో కర్రలు రాళ్లతో ఒక్కసారిగా దీక్ష శిబిరమే దాడి చేసి దీక్ష శిబిరాన్ని కూల్చేసి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. దాదాపు 10 కార్ల అద్దాలు కూడా అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా గొడవైన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేసి పోలీసులు అక్కడ ఏకపక్షంగా వ్యవహరించారని కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఈ దాడి సంబంధించినటువంటి ఘటనపైన ఖండించడం జరిగింది. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి, కవ్వింపు చర్యలు పాల్పడుతా ఉన్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు పాల్పడుతా ఉన్నారు, దాడులు పాల్పడుతా ఉన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి కార్యకర్తలపైన దాడులు చేస్తా ఉన్నారు. జర్నలిజం చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కూడా దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఆ ఘటనా స్థలానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సూర్యాపేట దాటగానే జగదీష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అక్కడ అడ్డుకోవడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గం 10 ఏళ్ల క్రితం ఇదే విధంగా ఉండేది. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఎక్కడ వెళ్ళినా కూడా పొలిటికల్ గొడవలతో దాదాపు ప్రతి ఊర్లో పొలిటికల్ హత్యలు అక్కడ జరిగేవి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాదర్ కిషోర్ కుమార్ అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత శాంతియుత వాతావరణంతో అన్ని పార్టీలు సమానంగా చూసుకుంటూ అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ రకమైనటువంటి ఫ్యాక్షన్ గొడవలు, ఫ్యాక్షన్ సంబంధించిన సంస్కృతి మళ్ళీ అక్కడ చెలరేగిందని చెప్పొచ్చు. 3 రాజకీయ హత్యలు జరిగాయి. 3 సంబంధించినటువంటి ప్రతి గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు నడి బజార్లో, నడి సెంటర్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు కూడా ఖండిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల్ని అదుపు చేయాలి, వాళ్ళ అరాచకాలను అదుపు చేయాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. గాదర్ కిషోర్ కుమార్ పైన దాడి చేసేంత ప్రయత్నం చేశారు. ఆయన పైన రాళ్లతో కొట్టేటువంటి ప్రయత్నం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది. గతంలో కూడా ఇదే రకంగా 2-3 సార్లు ప్రయత్నం చేశారు. ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్నారు. కానీ ఈ రోజు మాత్రం చాలా పెద్ద మొత్తంలో ప్రీ ప్లాన్ గా దాదాపు 100,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చి ఒక్కసారిగా దీక్ష శిబిరం మీద పడి దీక్ష శిబిరాన్ని కూల్చివేసి దీక్ష శిబిరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులని, రైతుల్ని కూడా అక్కడ తొక్కినటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం. దీని పట్ల జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీని వెనుక ఖచ్చితంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రం నుంచే అది ఆదేశాలు వస్తూ ఇక్కడ అరాచకాలు చేసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదేశాలు వస్తా ఉన్నాయి. వారి ఆదేశాల మేరకే ఇక్కడ దాడులు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని భయపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 500 మంది పోలీసులు అక్కడ మోహరించారు. ఎక్కడికక్కడ అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కర్ఫ్యూ వాతావరణం మనకు కల్పిస్తా ఉంది. శోభన్, రాము, బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసమైనప్పుడు కూడా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చేస్తున్న అరాచకాలపై అక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, రైతన్నలు కావచ్చు ఎలా వాపోతున్నారు? 2 రోజుల ముందుగానే పార్టీ తరఫున ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం సంబంధించి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి అనుమతితోనే అక్కడ వాళ్ళ ఆ పర్యవేక్షణలోనే అక్కడ ధర్నా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు మాత్రం అక్కడ దాడి చేసుకుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఇక్కడ పరిస్థితి విస్తృతంగా మారుతున్నటువంటి క్రమంలో కూడా అదనపు బలగాలకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అక్కడ అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. ఏకపక్షంగా దాడులు దగ్గరుండి చేయించినట్టుగా అక్కడ మనకైతే అర్థమవుతుంది. ప్రధానంగా గాదర్ కిషోర్ కుమార్ ని టార్గెట్ చేస్తూ ఆయనను అక్కడి నుంచి పంపించేలాగా, అక్కడ దాడి చేసేలాగా ఈ కుట్రంతా జరిగిందని కూడా గాదర్ కిషోర్ కుమార్ చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఈ రోజు ప్రభుత్వం ఉంది, రేపు ఉండదు. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా చట్టబద్ధంగా వ్యవహరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళాలి, గాయపడేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని పరామర్శించేదాకా నేను వెళ్ళను అంటూ సూర్యాపేట టు తిమ్మాపూర్ రోడ్డు పైన ధర్నా చేస్తా ఉన్నారు. ఆయన చుట్టూ కూడా పోలీసులు మోహరించి జగదీష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. శోభన్ రాము, పట్టపగలే ఒక ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీ నేతలపైన రక్షణ లేకుండా ఉంటే ఒక డీజీపీ స్పందించరు, పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించరు. కనీసం కనువిప్పు కలిగేలా ఏదన్నా చేద్దామన్నా కూడా, అంటే ప్రజల నుంచి ఏదైనా ప్రశ్న అడుగుదామన్నా కూడా అణిచివేసే ధోరణిలో ఈ ప్రభుత్వం సర్కారు అవలంబిస్తున్న తీరును పట్ల రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇంకా ఇతర పార్టీల వారు కావచ్చు, ఎలా అంటున్నారు? రైతులు కూడా గాయపడ్డారు శోభన్. అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. రుణమాఫీ కానటువంటి రైతులందరూ కూడా వచ్చి తమ గోడు వెళ్ళబోసుకోవాలి. అర్జీల రూపంలో ప్రభుత్వానికి మేమంతా కూడా మెమోరాండం ఇస్తాం కాబట్టి ఆ రుణమాఫీ కానీ రైతులు కూడా రావాలని ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా వచ్చారు. అమాయక రైతుల పైన కూడా దాడులు చేశారు. అక్కడ ఉన్నటువంటి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికుల పైన కూడా కోడిగుట్టు రాళ్లతో దాడి చేశారు. ఇదంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని, ఇక్కడంతా కూడా ఒక పోలీస్ రాజ్యం నడుస్తున్నట్టుగా, గూండా రాజ్యం నడుస్తున్నట్టుగా ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఒక భయప్రాంతాలకు గురయ్యారు. మళ్ళీ 10 ఏళ్ల కింద ఉన్నటువంటి తుంగతుర్తిని మళ్ళీ చూడాల్సి వచ్చింది. 10 ఏళ్ల కింద తుంగతుర్తి ఫ్యాక్షనిజంతో ఏ విధంగానైతే అట్టుడిపోయిందో మళ్ళీ అదే రకమైన పరిస్థితి ఈ రోజు వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు ఆపుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చర్చించుకుంటున్నారు. గాదర్ కిషోర్ కుమార్ ని టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఇది పొలిటికల్ సంబంధించినటువంటి కక్షలకు దారితీస్తా ఉంది, హత్యలకు దారితీసే ప్రయత్నం ఉంది. కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రాష్ట్ర స్థాయిలో కూడా డీజీపీ లాంటి వాళ్ళు కూడా స్పందించాలని కూడా కోరుతా ఉన్నారు. శోభన్. రైట్ రాము, థ్యాంక్ యూ.